హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ వండర్స్ ఛానల్. ఈరోజు మనమైతే ఉల్లుపాలెం బ్రిడ్జిని చూడబోతున్నాం. కృష్ణానది పాయ అనమాట. ఇది హంసలది వెళ్ళే రోడ్లో ఉంది. సైడ్ వ్యూ అనమాట. చాలా బాగుంది. అంటే ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సుమారు 3 కిలోమీటర్ల అవతలకి వెళ్తాం. ఈ బ్రిడ్జి చివరిలో తెలుగు తల్లి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఆగి కాసేపు ఫోటోలు అయితే తీసుకున్నాం. చాలా మంచి వ్యూ ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా మంచి ప్లేస్ ఇది. అయితే ఈ వీడియో సందర్భం ఏంటంటే, మొన్న హంసలదీవి అనే వీడియో ఒకటి చేయడం జరిగింది. అది అందరూ చూసుంటారు. చాలా మంచి వీడియో అయింది. అలాగే ఆ వీడియోతో పాటు వెళ్ళే దారిలో ఈ ఉల్లిపాలెం బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. ఈ హంసలదీవి వెళ్ళాలంటే మచిలీపట్నం నుంచి వెళ్ళే లెక్క అయితే 30 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోవచ్చు. అవనిగడ్డ నుంచి వెళ్ళాలంటే 65 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 30 కిలోమీటర్ల ట్రావెలింగ్ తగ్గించేది ఈ బ్రిడ్జ్ అనమాట. అక్కడ వెళ్ళి అసలు చూస్తే నేనే షాక్ అయ్యాను అనమాట. చుట్టూ మడడవులు. అసలు ఆ పాయను చూడండి. అసలు ఎంత వైశాల్యంలో ఎంత వెడల్పులో ఉందో అసలు చూస్తే చాలా భయం వేసింది. నిజంగా చూస్తేనే చాలా భయం వేసింది అనమాట. అంత ఇదిగా ఉంది. కానీ పైనుంచి అలా చూస్తూ ఉండిపోయాం. ఆగి అలా కాసేపు ఫోటోలు తీసుకుంటూ చూస్తున్నాం అనమాట. సుమారు 2 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది అది ఈ బ్రిడ్జ్ అనమాట. చూస్తున్నంతసేపు ఎలా ఉంటుందో చూడండి. ఆ చివరి వరకు ఉంది. ఇందులో మనిషి అనేవాడు పడితే ఏమాత్రం ఎమరపాటుకున్నా అసలు ఈ మనిషి బతకడం అటు నుంచి బాడీ కూడా దొరకదు. అటు ఇక సముద్రంలో తేలడం అనమాట. అలా ఉంటుంది. ఈ పాయ ఇటు నుంచిగా వెళ్ళి చివరి సంగమంలో కలుస్తుంది అనమాట. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ప్రజెంట్ ఈ వీడియో విషయానికి వస్తే చుట్టూ మడడవులు. ఆ మడడవులు గురించి కూడా నెక్స్ట్ వీడియోలో స్పష్టంగా క్లారిటీగా కనపడుద్ది. అది కూడా ఒకటి చూద్దాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఆ వీడియో అక్కడి నుంచి రాబుద్ది కాలేదు. కాకపోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కూడా డివైడర్ కట్టారు. రోడ్డుకి అటువైపు ఇటువైపు కట్టారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండి దూరం నుంచి చూసి వచ్చేయచ్చు. చాలా బాగుంది. బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఏంటంటే సుమారు 30 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించింది. లేకపోతే మేము అంత ఎర్లీగా వెళ్ళి అంత ఎర్లీగా రిటర్న్ వచ్చేవాళ్ళం అయితే కాదు. సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది బ్రిడ్జ్ అనమాట. ఇంకా దారిలో చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకో కానీ ఈ బ్రిడ్జ్ గురించి చూపించాలనిపించింది నాకు. అందుకనే ఈ బ్రిడ్జ్ చూపించే ప్రయత్నం అయితే చేశాను. చూడండి ఫ్రెండ్స్, మా చుట్టూ మడడవులు. అసలు ఎన్ని కిలోమీటర్ల వ్యవధిలో ఉంటాయో అసలు మనం మనకు అంతు ఉండదు అనమాట. అలా చూసుకుంటూ కాస్త ముందుకు వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. అది ఓన్లీ ఎక్కడి నుంచి అంటే మీకు బీచ్కి దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో చుట్టూ మడడవులు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మడడవులు ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా బీచ్కి వెళ్తుంది రోడ్డు. ఆ రోడ్డు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను వీడియో. అది ఒకటి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.